హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత జాదవ్ 03. సో మన ఇండియాలో ప్రతి ఇంట్లో జరిగే బిగ్గెస్ట్ డిబేట్ ఏంటి, గవర్నమెంట్ జాబ్ బెటరా లేదంటే ఐటీ జాబ్ బెటరా అని చెప్పేసి ఈ టాపిక్ మీదనే నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. మీరు బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేయగానే ఇంట్లో పేరెంట్స్ ఏమంటారు, ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవ్వు, లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అంటారు. అదే మన ఫ్రెండ్స్ ని అడిగితే వాళ్ళేమంటారు, ఏదో ఒక స్కిల్ నేర్చుకో, ఐటీలో జాబ్ కొట్టేసి బెంగళూరు లాంటి మెట్రో సిటీస్ లో బతకొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని వాళ్ళు అంటారు. కానీ 2026 ప్రజెంట్ రియాలిటీ ఏంటి? ఒకవైపు ఐటీలో ఏమో చాలా లే ఆఫ్స్ జరుగుతున్నాయి, ఏఐ భయం కూడా ఉంది. ఇంకోవైపు ఏమో గవర్నమెంట్ జాబ్స్ అంటే విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది, లక్షల్లో అప్లై చేస్తున్నారు, వందల్లో పోస్టులు మాత్రమే ఉంటున్నాయి. మరి ఈ రెండిట్లో అసలు ఏది బెస్ట్? ఈ వీడియోలో మనం ఎక్కడ సోది మాట్లాడకుండా హానెస్ట్ గా ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు కంప్లీట్ గా చూడండి. ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ అయితే కన్ఫర్మ్ గా వస్తుంది. ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు మన పేరెంట్స్ దీని వెనకాల అంతలా పడతారు? దానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే జాబ్ సెక్యూరిటీ అండ్ మెంటల్ పీస్. గవర్నమెంట్ జాబ్ వస్తే బాస్ మనకి నచ్చకపోయినా, మన హైయర్ వాళ్ళు మనకు నచ్చకపోయినా, ఆర్ ఎకనామీ బాగాలేకపోయినా మనల్ని ఎవరు తీసేయలేరు. అదొక నమ్మకం అయితే మనకు ఉంటుంది. ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ అనేది ఉంటాయి అండ్ సాటర్డే సండే కూడా మనం మన ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పైగా సొసైటీలో వచ్చే రెస్పెక్ట్ అండ్ సోషల్ స్టేటస్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు 8th పే కమిషన్ రికమెండేషన్ కూడా రాబోతుంది. దీని వల్ల శాలరీ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. ఆ రియాలిటీ ఏంటి అన్నది తెలుసుకుందాం. ఆ రియాలిటీ ఏంటో తెలుసా? ఫస్ట్, ద డేంజరస్ సెలెక్షన్ రేషియో. స్టాటిస్టిక్స్ ప్రకారం ఎస్ఎస్సి అండ్ బ్యాంకింగ్ గ్రూప్ ఎగ్జామ్స్ కి సెలెక్షన్ రేషియో ఎలా ఉంటుంది? లెస్ దాన్ 2% ఉంటుంది. అదే 100 మంది రాస్తే ఇద్దరు కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటున్నాయి. అండ్ సెకండ్, ద టైమ్ ట్రాప్. ఒక నోటిఫికేషన్ పడి ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ వచ్చి మీకు జాయినింగ్ లెటర్ వచ్చేసరికి 2 to 3 years పడుతుంది. ఈ ప్రిపరేషన్ లూప్ లోనే పడి చాలా మంది తమ వాల్యుబుల్ 20s ని కూడా ఎంజాయ్ చేయకుండా రూమ్స్ లోనే గడిపేస్తున్నారు. ఇక్కడ మీ టాలెంట్ ని తగ్గట్టు ప్రమోషన్ రావు, సీనియారిటీని బట్టి గ్రోత్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు మన యూత్ కి బాగా ఫేవరెట్ అయిన ఐటీ టెక్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. ఐటీ జాబ్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? హై సాలరీస్, ఫాస్ట్ గ్రోత్ అని చెప్పేసి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సరిగ్గా స్కిల్స్ పెంచుకుంటే 2 to 3 years లోనే వాళ్ళ శాలరీని 12 to 18 LPA వరకు ఈజీగా రీచ్ అవ్వచ్చు. టాలెంట్ ఉంటే చాలు, కంపెనీస్ చేంజ్ అవుతూ వాళ్ళ శాలరీని డబుల్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. పైగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా ఉంటుంది, లగ్జరీ ఆఫీస్, గ్లోబల్ క్లయింట్స్ తో కూడా మనం మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయని చాలా వరకు ఫీల్. కానీ ఇక్కడ ఉండే డార్క్ సైడ్ ఏంటో తెలుసా? నో వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ప్రాజెక్ట్ డెడ్ లైన్ వచ్చాయి అని అంటే ఇక నైట్ షిఫ్ట్స్ తప్పవన్నమాట. వీకెండ్స్ లో కూడా ల్యాప్టాప్ ముందు కూర్చోవాల్సి వస్తుంది. చాలా వరకు 30 years రాకముందే స్ట్రెస్ వల్ల వాళ్ళ హెల్త్ కూడా పాడైపోతుంది. సెకండ్, ద థ్రెట్ ఆఫ్ ఏఐ అండ్ లే ఆఫ్స్. 2026 లో మనం చూసుకుంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే జనరేటివ్ ఏఐ టూల్స్ వల్ల మనకి రొటీన్ జాబ్స్ అనేది చాలా వరకు లే ఆఫ్స్ జరిగిపోయాయి. ఏ క్షణంలో తీసేస్తారో ఏంటి అన్నది కూడా ఎవరి చేతిలో లేదు. మీరు అప్డేట్ అవ్వకపోతే ఏ క్షణంలో అయినా తీసేసే ఛాన్సెస్ అనేది ఐటీలో చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ థర్డ్, ద కంటిన్యూస్ లెర్నింగ్. ఇక్కడ ఏంటి అని అంటే నేను చదువుకోవడం అయిపోయింది అని కూర్చోడానికి ఉండదు. ప్రతి ఇయర్ ఒక న్యూ టెక్నాలజీ వస్తుంది, దానికి మనం అప్డేట్ అవుతూ ఉండాల్సిందే, అది తప్పదు. ఇంకా సరే, ఇంకా మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వడానికి నేను ఇక్కడ 10 years రియాలిటీని చూపిస్తున్నాను స్క్రీన్ లో, అది చూడండి. ఇది చూసాక మీకేమనిపిస్తుంది? పైకి చూస్తే ఏదో ఐటీలోనే ఎక్కువ డబ్బులు ఉన్నట్టు అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడ ఇంకొక రియాలిటీ కూడా ఉంది. ఐటీ వాళ్ళు బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నై ఇలాంటి మెట్రో సిటీస్ లో ఉంటూ వాళ్ళు పే చేసే రూమ్ రెంట్ కి, కాస్ట్ ఆఫ్ లివింగ్ వల్ల వాళ్ళ half of the శాలరీ అనేది అక్కడే వెళ్ళిపోతుంది. అదే గవర్నమెంట్ జాబ్ లో క్వార్టర్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఫుల్ ఫ్యామిలీ మెడికల్ ఇన్సూరెన్స్ లాంటి దాదాపుగా 20 to 30 lakhs వరకు వాళ్ళే మనకి బెనిఫిట్స్ కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. సో ఎండ్ ఆఫ్ ద డే కంపేర్ చేసుకుంటే గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఇద్దరికి నెట్ వాల్యూ అనేది ఇంచుమించుగా సేమ్ గానే ఉంటుంది. మరి అంత బానే ఉంది, కానీ ఇప్పుడు నేనేం సెలెక్ట్ చేసుకోవాలి అని అంటారా? దీనికి నా సింపుల్ ఆన్సర్ ఏంటి అని అంటే మీ పర్సనాలిటీని బట్టి మీరు చూస్ చేసుకోండి. ఎక్కువ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు, ప్రశాంతంగా లైఫ్ ని లీడ్ చేయాలి, ఆర్ ఫిక్స్డ్ టైమింగ్స్ కావాలి, మాకు స్ట్రెస్ వద్దు అని అన్నప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్ నే చూస్ చేసుకోవాలి. నెక్స్ట్, మీరు ఎప్పుడు ఐటీని చూస్ చేసుకోవాలి అని అంటే మీ పర్సనాలిటీ, లైక్ మీకు కొత్త టెక్నాలజీని నేర్చుకోవడం ఇష్టం, కోడింగ్ లేదా డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు ఐటీని చూస్ చేసుకోవాలి. రిస్క్ ఎక్కువ కావాలి, మాకు నా టాలెంట్ ని తగ్గట్టు నాకు డబ్బులు కూడా కావాలి, ప్రమోషన్ కావాలి అని అన్నప్పుడు అప్పుడు కూడా మీ ఐటీని చూస్ చేసుకోవచ్చు. ఆర్ మీకు గ్లోబల్ క్లయింట్స్ తో మాట్లాడాలి, ఫారెన్ లైఫ్ కావాలి అని అన్నప్పుడు అప్పుడు కూడా మీరు ఐటీని చూస్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ గా నా బెస్ట్ అడ్వైజ్ ఏంటి అని అంటే
మీరు సింగిల్ ట్రాక్ మైండ్ తోటే కేవలం గవర్నమెంట్ జాబ్ కోసం ఇయర్స్ 2 years వేస్ట్ చేయకండి. ఒక 1 to 2 years గట్టిగా ప్రిపేర్ అవ్వండి, ట్రై చేయండి గవర్నమెంట్ జాబ్ సైడ్. ఇంకా అప్పటికి ఒకవేళ రాకపోతే వెంటనే ఐటీ ఆర్ బిజినెస్ సైడ్ వెళ్ళిపోండి. ఆ ప్యారలల్గా బిజినెస్ ఆర్ ఐటీ జాబ్ చేస్తూ మీరు ప్యారలల్గా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వడము అలా చేయండి. దీనివల్ల మనకి ఏంటంటే మన దగ్గర ఇన్కమ్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, అండ్ ఆల్సో కెరియర్ గ్యాప్ అనేది కూడా రాదు. సో ఇదన్నమాట రియాలిటీ. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా. సో నేను చెప్పేది ఒకటే, సొసైటీ ప్రెషర్ వల్ల కాకుండా మీ మైండ్ సెట్కి ఏది సెట్ అవుతుందో అటు సైడే చూస్ చేసుకోండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో నాతో షేర్ చేయండి. లైక్ మీకు గవర్నమెంట్ జాబ్ బెటర్ అనిపిస్తుందా, ఐటీ జాబ్ బెటర్ అనిపిస్తుందా అనేది మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి, మనం తెలుసుకుందాం వాళ్ళ ఒపీనియన్ ఏముంది అన్నది. And thank you so much for your love and support.